ప్రస్తుతం టిఫిన్ సెంటర్ల వద్ద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. చపాతీ రోటీకి సంబంధించి జిఎస్టీ తీసేశారు, కానీ దోశ ఇడ్లీకి సంబంధించి జిఎస్టీ తీసేయలేదనే దాని మీద అటు రాజకీయ పరంగా కూడా ఇది ఒక చర్చ జరుగుతుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ప్రేమ చూపిస్తున్నారు, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తున్నారు అనేది ప్రస్తుతం ఒకసారి టిఫిన్ సెంటర్ల వద్ద కూడా ఇదే రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఒకసారి మొత్తం అంటే ఇక్కడ సేల్కి సంబంధించి ఏ విధమైన ఎక్కువగా మీకు సేల్ అవుతుంది? మాకు ఇడ్లీ దోశ బాగా సేల్ అవుతుందండి. పునుగు మిగిలినవి తక్కువ ఉంటాయి. మైసూర్ బజ్జీ కానీ పూరి కానీ అవన్నీ సేల్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మన ఏరియా వాళ్ళంతా కూడా ఎక్కువ ఇడ్లీ లైక్ చేస్తూ ఉంటారు, అలాగే దోశ. ఇప్పుడు మీరు కొనుగోలు చేస్తూ ఉంటారు, వీటికి సంబంధించి కూడా అంటే జిఎస్టీ పడుతుందా? జిఎస్టీ పడుతుందండి ఖచ్చితంగా. ప్రతి బిల్లుకి జిఎస్టీ పడుతుంది. మరి నిన్న మోడీ గారు చపాతీ పిండి మీద జిఎస్టీ తగ్గించారు. మరి మినపప్పు మీదను రవ్వ మీద కూడా తగ్గిస్తే బాగానే ఉండేది. మరి దాని మీద దక్షిణాది రాష్ట్రాల మీద అంటే మోడీ గారికి ఎప్పుడూ కూడా చిన్న చూపే. మరి ప్రత్యేక హోదా ఇవ్వడంలో కానీ, మరి ఏదైనా కంపెనీలు ఇక్కడికి పెడుతుంటే దాన్ని అడ్డుకోవడంలో కానీ ఎప్పుడు కూడా మోడీ గారికి చిన్న చూపే. ప్రస్తుతం కొంతమంది టిఫిన్కి సంబంధించి మొత్తం ఇక్కడ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇట్లా ప్రస్తుతం ఇడ్లీ దోశకి సంబంధించి జిఎస్టీ మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు దానిపైన ఏమని చెప్తారు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యథేచ్ఛగా ప్రజలపైన భారాలను మోపటానికి సిద్ధపడతా ఉంది. రెండు రాష్ట్రానికి మధ్య వివక్షతలు అనేక అంశాల్లో రుజువవుతూ ఉన్నాయి. పక్షపాత ధోరణితో ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల మీద పక్షపాత ధోరణి వ్యక్తమవుతుంది. ఇప్పటికే అనేక వస్తువుల మీద జిఎస్టీని అమలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది రాష్ట్రాల్లో ఇడ్లీ పుల్కా మీద జిఎస్టీని తగ్గించారు, అట్లాగే దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గించలేదు. అంటే వ్యత్యాసం రాష్ట్రానికి మధ్య వివక్షతో కూడినటువంటి వైఖరిని మోడీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. ఎప్పటికైనా మొత్తం దేశవ్యాప్తంగా ఈ తినే ఆహార పదార్థాల మీద జిఎస్టీని తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అయితే మొత్తం మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ కొత్తగా ఏవైతే జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారో ఈ సంస్కరణలు మనం అప్రిషియేట్ చేస్తూనే ఒక విషయాన్ని మనం గుర్తించాల్సింది ఏంటంటే, మోడీ గారు మనకు ఎప్పుడు చెప్తూ ఉంటారు హమ్ సబ్కా సాథ్ హై, అంటే మనందరం అందరితో కలిసి ఉన్నాము అని. దీనిలో ఉత్తరాది దక్షిణాది అనే తేడాన్ని చూపించొద్దు. అంటే అక్కడ రోటీ మీద పుల్కా మీద లేని జిఎస్టీ ఇక్కడ దోశ మీద ఇడ్లీ మీద ఎందుకు వేయాలి? అందరం సబ్కా సాథ్ హై కదా, అందరం ఒకటే కదా. అప్పుడు ఇప్పుడు ఏవైతే ఈ సంస్కరణలకి ఆద్యులు అయితే ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు మా దక్షిణాదికి ఆడిపడిచారు. ఆ విషయాన్ని ఆవిడ మర్చిపోయారేమో. దయచేసి నిర్మలా మీరు ఒక గుర్తుపెట్టుకోండి, నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియా కూడా మందే. సౌత్ ఇండియా కూడా మేము న్యాయం చేయాలని కోరుతున్నాం. మీరేం కోరుకుంటున్నారు? ఈ జిఎస్టీ తగ్గింపు అనేది వాళ్ళ పెద్ద గ్లోబల్ ప్రచారం లాగా తయారు చేశారు. తగ్గించిన పర్సెంటేజ్ మాత్రం జనాలు చాలా తక్కువగా ఉందని అనుకుంటున్నారు. అసలు తినే వాటి మీద జిఎస్టీ ఏంటనేది చాలామంది ప్రజలు కూడా భారం కలుగుతుంది. దక్షిణాది వ్యవస్థ కన్నా నిన్న మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి చూస్తే ఏవో బ్రహ్మాండమైన అద్భుతాలు జరిగిపోతున్నాయి జిఎస్టీతో అంటున్నారు. కానీ దానికి ఎంత టైం వేస్ట్ అయిపోయి వాళ్ళు మాట్లాడి వచ్చింది, అక్కడ కౌన్సిల్లో మాట్లాడి వచ్చిన విషయాలు వేరు. అక్కడ ఒక్కరి కూడా మాట్లాడకుండా ఇవాళ తినే వాటి మీద జిఎస్టీ, మెడికల్ మీద ఎట్లా తగ్గించారు, ఇవాళ ఆ రకంగా తినే వాటి మీద కూడా జిఎస్టీ తగ్గిస్తే సామాన్య ప్రజలకు చాలా భారంగా తగ్గేదానికి అలవాటు పడుతున్నారు. ఉపాధి లేకుండా ఉంది ఇవాళ జనాలకి. ఈ కరోనా వచ్చిన టైం నుంచి ఉపాధి లేదు. ఆ విషయం మీద మాట్లాడకుండా వీళ్ళు కౌన్సిలింగ్లో 5% 10% తగ్గించిన దానికి పెద్ద ప్రమాణం చెప్పుకున్నట్టు అసెంబ్లీ మొత్తం నిన్న మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దాడి గురించి ఏదో బ్రహ్మాండంగా తగ్గించేశారు మోదీ గారు చంద్రబాబు నాయుడు అనగానే. దక్షిణాది మీద ఉన్నటువంటి వ్యవస్థ రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలకి ఎంత అన్యాయం జరుగుతుందనేది కూడా ఇప్పుడు చూస్తుంటే మనం ఈ జిఎస్టీలో అర్థమైపోతుంది. ఇడ్లీ పూరి మీద ఉన్నటువంటి ఉత్తరాది మీద ఉన్నటువంటి రోటీ మీద ఉన్నటువంటి జిఎస్టీ అక్కడ లేదు. ఇక్కడ మనం తినే ఇడ్లీ దోశ మీద ఉన్నటువంటి వ్యవస్థ చూస్తున్నాం. కానీ ఈ జిఎస్టీ కాదండి, సామాన్యులకు కావాల్సింది ఇంకా అసలు జిఎస్టీ లేని విధానం మీరు మెడికల్లో ఎట్లా తీసుకొచ్చారో అదే రకంగా తినే దగ్గర నుంచి తగ్గించవలసిందిగా కోరుతున్నాం. దానితో పాటు దక్షిణాదికి మనం ఆంధ్రప్రదేశ్కి పోలవరం ప్రాజెక్ట్ ఎంత జీవనాడైందో దానికి కూడా నిధులు తీసుకొచ్చేదానికి ఇంతవరకు కొట్ల సరుకులు తగ్గించండి అన్నారు. తగ్గించారా? తగ్గించరా. ఏసీల మీద ఏసీలు కొనుక్కోగలమా? మేము కొనుక్కోలేంగా. ఏసీలు కొనుక్కోగలమా? ఒక దాని మీద రేటు తగ్గించా అన్నారు,
టీవీకి డిష్లు రీఛార్జ్ చేస్తుంటే వాటి మీద రేటు పెంచేస్తారు 70 రూపాయలు. ఒకదాని మీద రేటు తగ్గిస్తా ఉన్నారు, ఇంకో దాని మీద రేటు పెంచుతున్నారు. ఏంటి ఆ పద్ధతి? రేటు తగ్గిస్తా ఉంటే ఆ 10 రూపాయలు తగ్గించండి, అంతేగాని దీనిలో కంప్లీట్గా తగ్గించేసి ఇంకో దానిలో కంప్లీట్గా పెంచేసి. ఇప్పుడు ఉచిత బస్సులు అన్నారు, ఉచిత బస్సులు ఎక్కుతున్నారు కరెక్ట్, అందరూ ఎక్కలేరు కదా. వాటి మీద ఆ ఉచిత బస్సుల మీద ఇంకో దాని మీద పెంచుతారుగా, మళ్ళీ ఇంకో దాని మీద పెంచింది కూడా ప్రజలకు తెలియదుగా. దేని మీద రూపాయి పెంచారో దేని మీద రూపాయి పెంచాలో ప్రజలకు తెలియదు కదా, ఆడవాళ్ళకి తెలియదు కొంతమందికి. ఇంకో దానిలో తగ్గిస్తే ఇంకో దానిలో పెంచుతారు. అది ఎంత బాగా ఆలోచించే వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియదు ఆ విషయం. ప్రతి ఒక్కరూ కోరుతుంది ఒకటి, ఏదైతే చపాతీ రోటీకి సంబంధించి ఏదైతే జిఎస్టీ తీసేశారో ప్రస్తుతం ఎక్కువగా తినేటువంటి అంటే ఉదయం ప్రతి ఒక్కరు కూడా అటు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రతి టిఫిన్ సెంటర్ల వద్ద ఇడ్లీ దోశకు సంబంధించి ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతూ ఉంటారు. దానిపైన కూడా జిఎస్టీ తీసేసేవాళ్ళని ఒక మొత్తం కోరుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సుబ్రహ్మణ్యంతో నరసింహ బిగ్ టీవీ విజయవాడ. For more videos like this, subscribe Big TV channel.